హీరోయిన్ మ్యాటర్ ఏంటి మేడం? ఈ అమ్మాయి హీరోయిన్ ఇంకొకటి కెరియర్ నాశనం చేస్తున్నారు అని అన్నారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఛాన్స్ ఇచ్చారు, హీరోయిన్గా కూడా ఛాన్స్ ఇచ్చారు. ఆ హీరోయిన్గా ఛాన్స్ ఇవ్వడం ఆ అమ్మాయికి ఏంటంటే నేను ఇతనితో ఉంటే నా లైఫ్ సెట్, నేను ఇతన్ని వదలకూడదు అని. ఎలా అంటే నువ్వు నీ భార్య పిల్లలైనా వదిలేసి వచ్చాయి, నువ్వు నాకే కావాలి, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అని ఒక మగవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎమోషనల్గా రోజు ఫోన్లు చేస్తూ టార్చర్ చేస్తుంటే ఏం చేస్తారు చెప్పండి? నేను ఇన్వాల్వ్ అవ్వనా అప్పుడు? అంటే అమ్మాయి చెప్తున్న మాటల్లో ఇంకొక ఏంటంటే మా ఇంటి దగ్గరికి వచ్చేవాడు, నా స్కూటీ పగలు కొట్టాడు, మా ఇంటి దగ్గర గొడవ చేశాడు. ఏంటి అది నిజమేనా? ఇప్పుడు మా ఇంటికి వచ్చింది, మరి మా ఇంటికి వచ్చి గొడవ చేసిందని పెట్టానా? మైండ్ సెట్ అంటే ఇంటికి వస్తే గొడవ చేసినట్టు. ఇప్పుడు వాళ్ళు మా ఇంటికి వచ్చారు, 3-4 సార్లు వచ్చారు, మరి గొడవ చేశారా? సీసీ కెమెరాలు ఉంటాయి మేడం, ప్రతి చోట సీసీ కెమెరాలు ఉంటాయి, అన్ని పంచాయతీలు కూడా అవుతూ ఉంటాయి. కానీ ఈ అమ్మాయి ఎందుకని మా ఇంటికి వచ్చాడు, స్కూటీ పగలు ఇక్కడ ఏంటంటే డబుల్ గేమ్ ప్లే చేసింది ఆ అమ్మాయి. నన్ను భాబీ అని పిలుస్తుంది, అక్కడేమో అన్నయ్య అని పిలుస్తుంది. ఇది నా ముందు మాత్రమే, నా వెనకల నేనేం చేయాలో అంత చేస్తుంటా. కానీ భార్య ముందు మాత్రం వదినా అన్న. ఈ రిలేషన్ మెయింటైన్ చేసినప్పుడు నేను ఎలా ఉంటాను? తనను ఒక కూతురులానే చూస్తాను కదా, అదే ట్రీట్మెంట్తోనే ఉన్నాను నేను. ఎప్పుడైతే తను ఇలా డబల్ గేమ్ ప్లే చేస్తుందో అది నాకు తెలిసి నేను మాస్టర్ ఇదంతా ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా అమ్మాయి డబల్ గేమ్ ఆడుతుంది, నాకు ఇది ఈరోజు తెలియాలి అని చెప్పి ఎన్నోసార్లు ఫోన్లు చేశా, మెసేజెస్ చేశా, నో రెస్పాన్స్. నీకు నిజంగా మతం మార్చుకోవాలని ఉందా? నువ్వు వేరే వాళ్ళని అడుగు, జానీ మాస్టర్ ఎందుకు అడుగుతున్నావు? నువ్వు నీకు నిజంగా ఉంటే బయట వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మతం మార్చుకో. నువ్వు ఎందుకు జానీ మాస్టర్ వెనకాల పడ్డావు? నీకు నిజంగా లవ్ చేయాలని ఉంటే బయట చాలా మంది ఉంటారు, పెళ్ళైన వాళ్ళతో నీకెందుకు అని నేను ఆల్రెడీ ఆ అమ్మాయికి వాయిస్ మెసేజ్ కూడా పెట్టా. రేపు ఒకవేళ మీకు వినిపిస్తే అవే వినిపిస్తుంది. ఏది ఇట్లా మతం నేనేమన్నానంటే, నీకు నిజంగా ఇస్లాంలోకి రావాలని ఉందా? నువ్వు రా, దానికి మాస్టర్ని ఎందుకు అడుగుతున్నావు? నీకు నిజంగా ధైర్యం ఉంటే అందరి ముందు చెప్పు, ఓపెన్గా వచ్చి. ఇక్కడ ఏం చేసిందంటే మీ ముందు అంటే జానీ మాస్టర్ ముందు మాత్రమే నేను ఇస్లాంలోకి వస్తాను, నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను అని చెప్తుంది. మా అందరి ముందు మాత్రం చెప్పదు. అప్పుడు మాస్టర్ ఏమనుకుంటారు? పక్కకు వస్తుంది, మేము మాస్టర్ని కూర్చోబెట్టి అడుగుతాను, ఇగో ఈ అమ్మాయి ఏం చేయలేదు, నీకేమో అలా చెప్తుంది, నాకేమో ఇలా చెప్తుంది అని అంటే నేను ఆ అమ్మాయితో చెప్పిపించా. లేదు నేను అసలు ఇది అదే అని చెప్తుంది. పర్సనల్గా వెళ్ళి ఏం చెప్తుంది? లేదు నేను ఇందులోనే ఉన్నాను, నాకు నువ్వంటే ఇష్టం, నువ్వు నాకు తప్ప వేరే దారి లేదు అని చెప్తుంది. ఇలా డబల్ గేమ్ ప్లే చేసింది ఆ అమ్మాయి. ఒకటి